ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారు, తనతో పాటు స్వరూపిణి. యా, తను మిస్ చేసాం ఈ రోజు. షీఈ్ షూటింగ్ గోకర్ణలో ఉంది అమ్మాయి, కన్నడ సినిమా షూటింగ్. తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నాకు ఈ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ తను ప్లే చేస్తుంది. అండ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నేనే ఉన్నా కదా క్యారెక్టర్, నా క్యారెక్టర్ తప్పించి నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఎవ్రీ క్యారెక్టర్ అంటే అనుకుంటాం కదా ఇది బాగుంటుంది ఇది బాగోదు అనేలాగా, నాకు షీఈస్ ప్లేయింగ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ సినిమాలో అనేది. సో షీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. ఇక్కడ నేను హీరోయిన్స్ ఇలా తీసుకోలేదు సినిమా, క్యారెక్టర్ వైజే తీసుకున్నాను. తన క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది. ఈ అమ్మాయికి వచ్చే వరకు తిను బాగా చేసింది. అండ్ నా క్యారెక్టర్ కానీ రాజీవ్ కనకాల గారు రాజీవ్ అన్న క్యారెక్టర్, ప్రమోదిని గారు, తులసి అమ్మ క్యారెక్టర్. సో దీస్ 7-8 క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక కథ లవ్ ఓటీపీ. అండ్ ఎవ్రీ వన్ హాజ్ గివెన్ అ జస్టిఫికేషన్. సినిమా అయిన తర్వాత వీళ్ళకన్నా రీప్లేస్మెంట్ లేదు అంటాను. ఓకే, వీఆర్ న్యూ ఫేసెస్, మేము కొత్త ఫేసెస్. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులకి రాజీవ్ అన్న, తులసి అమ్మ, ప్రమోదిని మేడం తప్పితే ఇంకెవరు పరిచయం లేదు. సో 100% ఫస్ట్ 10 minutesలోనే మేము అందరికీ బాగా పరిచయం అయిపోతాం. అంటే కంటెంట్ బాగుంటే దగ్గర తీసేసుకుంటాం, సీన్స్ అలా పండితే దగ్గర తీసేసుకుంటారు. సో బై ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ దే విల్ ఓన్ అస్ అనే గట్టి నమ్మకం నాకు ఉంది. ఓకే. అండ్ రాజీవ్ గారి క్యారెక్టర్ ఉంది, అంటే మీరు ఇంట్రడ్యూస్ చేయడమే రాజీవ్ గారి క్యారెక్టర్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు. మేమే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆయన ప్రతి మూవీలో చంపేస్తున్నాం. సో ఆయన ఈ మూవీలో ఎలా ఉంటారా? ఆయన చంపేస్తాడు అందరినీ, ఆయన చంపేస్తాడు. ఆయన అంత చావుడు. మాత్రం పడుతున్నారా? నా వెంట మామూలుగా పడట్లేదు. జీపేలు, ఫోన్ పేలు కూడా అసలు వదలట్లేదు. అలా వెంట పడే ఒక హైపర్ ఫాదర్ క్యారెక్టర్, టూ హైపర్డ్ ఫాదర్. ఇంకా యూజువల్లీ హీరోకి అంత హైపర్ ఇస్తాము, నేను నాన్నకు అంత హైపర్ ఇచ్చాను. అంత హైపర్ క్యారెక్టర్. నానంటే చాలా భయపడే ఒక కుర్రోడు. సో అంత హైపర్ ఫాదర్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ ఎమోషనల్ టర్న్ అవ్వడం, అదే కీ మూమెంట్స్ వేర్ ఈ లిఫ్ట్స్ ద ఫిలిం. మీకు ఎన్నో సినిమాల్లో మీరు చూసింటారు, రాజీవ్ అన్నకి చాలా ఇంపార్టెంట్ ఆర్ కీ సీన్ పడి ఉంటుంది. ఆ టైంలో ఆ సీన్ పడగానే సినిమా ఒక ఎలివేషన్ చేంజ్ అయిపోతే, హీరో క్యారెక్టర్ ఎలివేషన్ చేంజ్ అయిపోతే, అలాంటివి ఎన్నో సీన్లు ఉన్నాయి. సో అలా నా సినిమాలో ఉన్నప్పుడు ఐ థాట్ రాజీవ్ అన్న విల్ బి ద పర్ఫెక్ట్ character for this, because